బట్ హ్యాంగ్ అవుతుంది. గ్రాఫిక్స్ బాగుంది, విజువల్స్ బాగుంది. బియాండ్ దిస్ ఇదైతే ఎవరు చూడకండి. నేను చెప్పే కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ ఇప్పుడు ఇన్ని బిట్స్ నువ్వు మైండ్ లో అలా గుర్తుపెట్టు ప్రాపర్ ఇది. కానీ బట్ బేసిక్ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ వేస్. హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్స్. ఇవాళ మనం తీసుకొచ్చే ట్రైలర్ ఏదైతే ఉందో అసలు ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎపిక్ ట్రైలర్ అని చెప్పొచ్చు. నాగ అశ్విన్ ఇంకా ప్రభాస్ ది ఇంకా ఏళ్ళు ఒకళ్ళని దీపికా చెప్పాలి, పాదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక అసలు ఎంత మంది ఉన్నారు భయ్ అసలు. ఒకళ్ళు కాదు, చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అదే ఉమ్, ప్రాజెక్ట్, అదే కల్కి. అదే చాలా కాలం ఇంత వెయిట్ తర్వాత వచ్చిన ట్రైలర్ అసలు ఇది, కల్కి అనేది అసలు. కానీ అసలు దీంట్లో బుజ్జి క్యారెక్టర్ కుంటే అసలు ఈవెన్ కీర్తి సురేష్ దానికి వాయిస్. మీరందరూ ప్రైమ్ లో ఆల్రెడీ ఆ బుజ్జి అండ్ భైరవ అని వచ్చింది, ఆ సిరీస్ చూసే ఉంటారు. చాలా క్రియేటివ్ గా తీశారు అసలు. మరి ఇప్పుడు అసలు అనిమే ప్రాపర్ ట్రైలర్ విజువల్స్ ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాం ఈ ఫ్యాక్ట్. అంతే. సో సో గైస్, ట్రైలర్ చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను సౌండ్ లేదా, లేదా సౌండ్ రావట్లేదా? ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. బైక్ అవన్నీ ఓ క్రేజీగా. పైన నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, సుప్రీం యాస్కిన్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే అమితాబ్ బచ్చన్ ఒక్కడే. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. ప్లాంటేషన్ ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని నేను కాపాడుతా. దీన్ని ఎలాగైనా ఆపి తెరాలి. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. మనం కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏమీ లేవు. నాలాంటి ఎంత మందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? అబద్ధం. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. భైరవా 5 స్టార్ బౌంటీ. లెట్స్ గో. హై, 5 స్టార్ బాగుంటుంది. నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూర్? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. రికార్డ్స్ ఉంటాయి. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. May the force be with you. అసలు ఆహా. ఓ వావ్, ఇది వావ్. కనుక ఫస్ట్ డే చూడకపోతే నేను డిసప్పాయింట్ అయిపోతాను. నువ్వా జనాలు ఫస్ట్ డే చూడకపోతే డిసప్పాయింట్ ఎవడైనా అవుతుంది అసలు. ఏంటి ప్రతి ఓడు దీన్ని స్టోరీలో పెట్టేసేటట్టుంది. ఇది ప్రతి ఓడు పెట్టేస్తాడు, ఏదో ఒక సీన్ నన్ను డిస్టర్బ్ చేస్తారు. అది వచ్చేస్తుంది. కానీ ఓహో అల్టిమేట్ అసలు. విజువల్స్ బాగున్నాయి, స్టోరీ ఠీకే. మనం అనుకోవచ్చు కి ఏంటంటే గ్రేట్ స్టార్ వార్స్ టైప్ చాలా ఉన్నాయి అనేసి. అంటే ఎక్కువ స్టోరీ లైన్ డిఫరెంట్. బట్ ఆబ్వియస్లీ సెంటిమెంట్ వాల్యూస్ ఎక్కువ పెట్టారు. ఎందుకంటే ఏదో దీపిక ప్రెగ్నెంట్,
వీడు బౌంటీ అంటారు దేకడు Bounty ఎక్కువ ఐ మీన్ ఎక్కువ దిశ పట్టడానికి అనేసావు. ఎక్కువ పట్టించుకోడు. నాకు అర్థమైపోయింది. అంతే. చాలా మంది ఇన్స్పైరింగ్ అవుతూ ఉంటారు ఇది తీసుకొని ఉంటారు. బౌంటీ హంటర్ గా. సో మేబీ ఇన్ని నాకు బిట్లు తెలిసి లైక్ కల్కిలో నార్మల్ గా హీఈస్ ద గుడ్ రోల్ ఉంది, బట్ ఆడికి బేసికలీ ద పాయింట్స్ అండ్ ద బౌంటీ వాట్ హీ గెట్స్ బట్ ఇస్ మోర్ ఆ వాల్యూ కి స్టిక్ అయి ఉంటాడు. ఒకరికి హెల్ప్ చేస్తానంటే ప్రాబ్లం ఇలాంటి దానికి ఏదో అనుకుంటున్నాను. ఇది గెస్ట్ అంటే చేస్తున్న స్టోరీ. సో గెస్ట్ చేస్తున్న ఏదో story, పెద్ద obviously. అయితే ఇది కాదు. ఇదైతే గెస్ట్ చేస్తున్న స్టోరీ. బట్ బాగా అల్టిమేట్ అనిపిస్తుంది. అసలు ట్రైలర్ అల్టిమేట్ వే, అసలు ఏం చెప్పాలి వే అసలు ఇంకా అసలు. అదే నాకు ఇన్ని బిట్స్ నువ్వు మైండ్ లో అలా గుర్తుపెట్టు ప్రాపర్ ఇది ఇలాగే అన్ని లింక్ చేసుకోవాలి ఒకటి. స్టార్ వార్స్ నుంచి ఎంత రిఫరెన్స్ తీసుకున్నా See, అంత easy ఎంత రిఫరెన్స్ తీసుకున్నా అంటే నీకు ఏంటంటే కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి కానీ బట్ బేసిక్ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ వే స్టార్ వార్స్ అంటే నాకు ట్రైలర్ చూస్తే అయితే అదే అదే కానీ అంటే ఐడియాలజీ ఐడియా తీసుకుని ఉండొచ్చు, బట్ నీకు ఆ. ఏంటంటే మొత్తం అదంతా చాలా డిఫరెంట్ అసలు. లైక్ స్టోరీ లైన్ ఇస్ టోటలీ న్యూ అండ్ టోటలీ డిఫరెంట్. Yeah. ఇది బియాండ్ దిస్ ఇదైతే ఎవరు చూడకండి. నేను చెప్పే కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ వరకు ఆపేసి వెళ్ళిపోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. నాకెందుకో స్టార్ వార్స్ లో లాస్ట్ లో కమల్ హాసన్ ఏమో ఎలా కనిపిస్తున్నా అంటే Supreme leader ఆ? సుప్రీం లీడర్ సుప్రీం లీడర్. వాడిలాగా డార్త్ వేడర్ లా ఏమో ఇడు కమాండర్ గాడేమో వాడు వచ్చి మాట్లాడాడు కదా ఆ అమ్మాయి కావాలని వాడు అనుకుంటున్నా. అలా కొంచెం డార్త్ వేడర్. చిన్న డార్త్ వేడర్ కాదు, డార్త్ వేడర్ కన్నా సబ్ జూనియర్ గడు ఒకడు ఉంటాడు, బండి ఒకడు ఉంటాడు. ఇంకోటి ఉంటాడు. బట్ యా వాడిలాగా చాలా చాలా ఉన్నాయి, బాగుంది. సో లైక్ ఉన్నాయి. స్టార్ వార్స్ ఎక్కువ తెలియకపోతే ఇది గనక డెఫినెట్ గా నచ్చుతుంది. బట్ హ్యాంగ్ అవుతుంది. గ్రాఫిక్స్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, అండ్ ఆ అట్మాస్ఫియర్ కూడా అంతా బాగుంది. సో గైస్ ట్రైలర్ అయితే అదిరిపోయింది. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.